అమిగోస్, ఇప్పుడే ఈ గుహల గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. ఈ గుహలు వచ్చి సుమారు 2200 ఏళ్ల నాటి గుహలంట. ఒక్కసారి మీరు ఈ ఆర్కిటెక్చర్ని గమనించండి. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఇలాగైతే ఉంటుంది. ఆ మాన్యుమెంట్స్ కానీ, ఆ విగ్రహాలు కానీ, ఆ శిల్పాలు కానీ, ఇంకా ఇలాంటి స్తంభాలు కానీ అలానే కింద చూసుకుంటే మనకి చాలా చాలా ఔమాని పద్మే ఔమాని పద్మే. నమస్తే అమిగోస్, ఫైనల్గా మనమైతే లోహగఢ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని బాజేలేని కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బాజేలేని కేవ్స్ కూడా లోహగఢ్ ఫోర్ట్కి మన ఎదురుగా కనిపిస్తున్నా అదే విసాపూర్ కోట. ఈ విసాపూర్ కోట, అలానే లోహగఢ్ కోట, అలానే బాజే లేని కేవ్స్ కూడా అన్నీ పక్క పక్క నేను అరౌండ్ అన్నీ ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తాయి మీకోస్. ఈ బాజేలేని కేవ్స్ వచ్చి సుమారు 2000 ఏళ్ల నాటి పురాతనమైన బౌద్ధ గుహలు. మనమైతే లోపలికైతే వచ్చేసాము. టికెట్ కూడా తీసుకోవాలి. టికెట్ వచ్చి 25 మీకోస్. నిజంగా ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా స్పెషల్, అలానే ఎక్స్ట్రా ఆర్డినరీ అమిగోస్. ఇవన్నీ కంప్లీట్గా రాక్ కట్ కేవ్సే. చూస్తున్నారు కదా, రాయిని కట్ చేసి తయారు చేసిన గుహలు. ఇక్కడ మనం చూసుకుంటే గదులుగా అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు చైత్యాసు అండ్ విహారాసు, అలానే ప్రేయర్ హాల్స్ కూడా. అమేజింగ్ ప్లేస్ అమిగోస్. ఏంది అసలు, కొండని మొలిచారు అమిగోస్, అది 2200 ఏళ్ల క్రితం. టెక్నాలజీ ఏంది అసలు. బయట ప్రపంచం గుహల్లో నివసిస్తుంటే మన వాళ్ళు గుహలు చెక్కారు. రైట్ అమిగోస్. ఫస్ట్ టైం నిజంగా ఒక వండర్ని చూసినంత ఫీలింగ్ అయితే వస్తుంది అమిగోస్ నిజంగా. ఔం మణి పద్మే హుం. ఇక్కడ గుహల్లో మనం పైన చూసుకుంటే గదులుగా అయితే ఉన్నాయి. ఒక్కొక్క సపరేట్ రూమ్ అయితే ఉంది మీకోస్. ఇలా ఎందుకు కట్టారంటే, ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేసేవాళ్ళు. కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి, కొత్త మార్గాల్ని పట్టుకోవడానికి, అలానే కొత్త మెడిటేషన్ టెక్నిక్స్ని తెలుసుకోవడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగ ట్రావెల్ చేస్తూ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చేది, ఇక్కడ కొంచెం నేర్చుకునేది, ఇక్కడ కొన్ని డేస్ స్టే చేసేది, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది. అంతే అమిగోస్ అని అనుకుంటున్నా నేను. చైత్యాస్ విహారాస్ అంటే అవే అమిగోస్. ఔం మణి పద్మే హుం. ఇక్కడ చూసుకుంటే రాజు యుద్ధం చేస్తున్నట్టు అర్థమవుతుంది రథం మీద. అలానే ఇక్కడ చూసుకున్నా కానీ యుద్ధమే.
ఏడ పట్టుకున్న యుద్ధమే. ఇక్కడ ఈ బాజేలేని కేవ్స్ దగ్గర వీడియోస్ అయితే నాటలోడు. నేను ఎలాగోలా వీడియోస్ అయితే తీసేస్తున్నాను. తప్పదు కదా మీకోస్, నేను చూడాలి, మీకు చూపించాలి. అప్పుడే కంప్లీట్గా నేను కూడా సాటిస్ఫై అయినట్టు. వెనకాల చూసుకుంటే బౌద్ధ స్తూపాలు అయితే ఉన్నాయి. గుహలో చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉందనుకోస్. ఇవి ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు వాటర్ స్టోర్ చేసుకోవడానికి తవ్విన గుంటలు. చూస్తున్నారు కదా, లోపల ప్లాస్టిక్ అలానే కాయిన్స్ అయితే వేసేస్తున్నారు, మూతలు కూడా. ఇక్కడ చూడండి, సుమారు 2200 ఏళ్ల నాటి ఆప్టికల్ ఇల్యూజన్ బొమ్మలండి ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనిషి యొక్క శరీరం, సింహం యొక్క కాళ్ళు. ఇక్కడ చూసుకుంటే ఒక బౌద్ధ భిక్షువో లేకుంటే బుద్ధిస్ట్ ఎంపరరో అర్థం కావట్లేదు. ఈ విగ్రహం వచ్చి మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయింది. రైట్ అమిగోస్, ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. టైం వచ్చి అరౌండ్ 6 o'clock అయితే అయిపోయింది. లెట్స్ గో అమిగోస్. చాలాసేపటి నుంచి ఈ గుహలోనే ఉన్నాను, అసలు వెళ్ళాలని అనిపించడం లేదు. చూడండి, ఇది కూడా వచ్చింది మొత్తం. అలానే నాకు ఒక్క విషయం అయితే అర్థం కావట్లేదు. చాలాసేపటి నుంచి చాలామందిని అడిగాను కూడా. ఇక్కడ మహాదేవుని విగ్రహం అయితే ఉంది. అలానే ఈ గుహలు వచ్చి బుద్ధిస్ట్ కేవ్స్ అంటున్నారు. బుద్ధిస్ట్ కేవ్స్లో మహాదేవుని విగ్రహం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇవి హిందూస్ కేవ్సా లేకుంటే బుద్ధిస్ట్ కేవ్సో పక్కన పెడితే, ఈ కేవ్స్ని మన భారతీయులు తయారు చేశారు అమిగోస్. మతం ఏదైనా, ధర్మం ఏదైనా సరే, మనమంతా భారతీయులు. ఈ బాజాలేని గుహల గురించి చెప్పాలంటే, ఈ బాజాలేని గుహలు వచ్చి హీనయానా బుద్ధిస్ట్ రాక్ కట్ కేవ్స్ అమిగోస్. మనం బుద్ధిజంలో చూసుకుంటే 2 ప్రధాన పంతులు అయితే ఉంటాయి. రెండు ప్రధాన మార్గాలు, హీనయానా, మహాయానా అనే 2 పంతులు కూడా ఉంటాయి. హీనయానా అంటే మీనింగ్ వచ్చి లెసర్ వెహికల్ అని, ఇది సెల్ఫ్ రియలైజేషన్ గురించి చెప్తుంది. మహాయానా వచ్చి లార్జర్ వెహికల్ అని, ఇది మొత్తం సొసైటీ సెల్ఫ్ రియలైజేషన్ గురించి మాట్లాడుతుంది. గౌతమ బుద్ధ, ఆనంద, ఉపాల వీళ్ళందరూ ఫాలో అయ్యింది హీనయానా బుద్ధిజం. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ గౌతమ బుద్ధ ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ మహాయాన బుద్ధిజంని అయితే క్రియేట్ చేస్తారు అమిగోస్. మనము ఈ గుహల్ని హీనయానా బుద్ధిస్ట్ కేవ్స్ అని ఎలా చెప్తున్నామంటే, మనకి ఈ గుహలో ఎక్కడ గౌతమ బుద్ధుని విగ్రహమే కనిపించలేదు. స్తూప, బోధి ట్రీ, అలానే ధర్మచక్ర, అలానే బుద్ధపాద, ఆ సింబల్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
ఇక్కడ మనకి ఏ గౌతమ బుద్ధుని విగ్రహం కనిపించట్లేదు. హీనయాన వాళ్ళు వచ్చి ఈ సింబల్స్ని మాత్రమే ఫాలో అవుతారు. ఈ మహాయాన బుద్ధిజంలో మనం చూసుకుంటే గౌతమ బుద్ధునికి పూజలు చేయటం అలాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మహాయానాలో విగ్రహారాధన ఉంటుంది, హీనయానాలో విగ్రహారాధన ఉండదు అమిగోస్. ఇది హీనయాన మహాయాన బుద్ధిజం గురించి అమిగోస్. ఈ గుహల్ని మనం చూసుకుంటే ఇక్కడ ఇన్స్క్రిప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఈ గుహలు వచ్చి శాతవాహన కాలానికైతే చెందినటివి, ఐ మీన్ 2nd సెంచరీ కామన్ ఎరాలో. కానీ కొంతమంది లోకల్స్ ఏమని చెప్తున్నారంటే ఈ గుహలు వచ్చి సామ్రాట్ అశోకుని కాలానికి చెందిన గుహలైతే చెప్తున్నారు. నిజంగా అమిగోస్ ఈ గుహలు మాత్రం చాలా చాలా అమేజింగ్. అసలు ఒక్కొక్క గుహ ఒక్కొక్క వండర్ లాగా ఉంది. మొత్తం 22 గుహలైతే ఉన్నాయి. ఈ గుహల్ని ఎవరు కట్టించారంటే డోనార్స్ అయితే కట్టించారు. ఇన్స్క్రిప్షన్లో వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. ఆ పేర్లు వచ్చి మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను అమిగోస్. మనం ఈ బాజాలేని కేవ్స్కి ఎలా చేరుకోవాలంటే ముందుగా మనమైతే పూణే జంక్షన్కి అయితే వచ్చేయాలి. పూణే జంక్షన్కి వచ్చేస్తే లోనావాలా ట్రైన్ని కానీ పట్టుకొని లోనావాలాకి వెళ్ళిపోతే లోనావాలాకి ఒక 2 to 3 స్టాప్స్ వెనకాలనే మాలౌలి అనే స్టేషన్ అయితే ఉంటుంది. ఆ స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 5 to 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనకి ఏ బస్ అయితే ఉండదు అమిగోస్, మొత్తం ప్రైవేట్ ట్రాన్స్పోర్టే. ఆటోస్, ట్యాక్సీస్ అలానే ఓన్ వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అసలు గవర్నమెంట్ బస్సే లేదా అమిగోస్ ఈ రూట్లో. ఎవరైనా సోలో ట్రావెలర్స్ వస్తే చూసుకోండి. నిజంగా గుహలు మాత్రం వండర్ అమిగోస్.